దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మన ముందు ఉంచినటువంటి ఒక చిన్న అంశం. ఎందుకంటే ప్రతిదినం ఈ పని మీద అనారోగ్యం వలన కొంత ఒత్తిడి వలన ఇబ్బంది పడుతున్నప్పటికీ దేవుడు ఆయా సమయాలకు ఆయన్ని బ్రతిమలాడుకున్నప్పుడు తన వాక్యాన్ని ఇస్తూ వస్తూ ఉన్నారు. అందుకు ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక చక్కని మాట. ఇది ఇప్పుడు కాదు, ఒకానొక దినాన నేను పడిపోయినప్పుడు, ఆత్మీయ స్థితిలో, దేవుని సేవలో, శోధనలో ఎదుర్కొని నిలవలేక బలహీనపడి ఇక లోకంలో కలవాలని ఉద్దేశంతో ఆత్మీయతను కోల్పోయి పడిపోయిన స్థితిలో ఆయన మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడిన మాట. చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చదువుమా. చాలమ్మా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. దేవుడు ఎలా నిలబడమంటున్నాడు? చక్కగా నిలవబడుమా. మనలో చాలా మంది నిలబడలేని స్థితిలో ఉంటాం. దేవుల్లో నిలబడలేని వారం, ఆత్మీయతలో నిలబడలేని వారం, భక్తిలో నిలబడలేని వారం, సంఘంలో నిలబడలేని వారం, ఏమండి కుటుంబ పరిస్థితుల్లో నిలబడలేని వారం, అనేక విధాలుగా కృంగిపోయి పడిపోయిన వారంగా ఉంటాం కదండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిలబడటం కాదు, ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. ఎందుకుట? దేవుడు ఆయన మాట్లాడాలని అనుకుంటున్నట్టు. ఆయన మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన మాట వినటానికి మనల్ని ఏమన్నాడండి? చక్కగా నిలవబడు, సరిగా నిలబడు. అంటే నా సన్నిధిలో సరిగా నిలబడు, చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అంటున్నారు ప్రభు గారి యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, మనలో చాలా మందిని దేవుని సన్నిధిలో సరిగా నిలబడలేని పరిస్థితులు కదండి, సరిగా నిలబడలేని పరిస్థితి. చూడండి, ఈ యొక్క రాత్రికాల దేవుని సన్నిధిలో ఒక సహోదరి పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా నిలవబడుట, ఇది దేవుడు మనకిచ్చిన ఈ పూట ధ్యానం. మనం నిలబడగలుగుతున్నామా? రండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అని 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందామా? ఆ ఆ ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. ఈ చదవబడిన లేఖన భాగం గమనించారా? విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నారు. ప్రభువారు ఎక్కడున్నారు? సమాజ మందిరంలో ఉన్నారు. సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో దేవుని బోధ వినడానికి వచ్చిన ఒక సహోదరి యొక్క స్థితి. ఆమె దేవుని మందిరానికి వస్తూ ఉంది.
దేవుని యొక్క సావాసానికి వస్తూ ఉంది. కానీ ఆమెలో ఏముంది చెప్పండి? బలహీనత ఉంది. అందుకనే 18 ఏళ్ల నుండి ఆమెకేముందంట? బలహీనపరచు దయ్యం ఉందట. ఈ బలహీనపరచు దయ్యం చాలా మందిలో ఉంటుంది. వాళ్ళు వాక్యం వింటారు, వాళ్ళు వాక్యం చదువుతారు, వాళ్ళు పాటలు పాడుతారు, వాళ్ళు ప్రార్థన కూడా చేస్తారు. ఏమండి, ఇన్ని చేసిన వారిలో ఈ బలహీనపరుచు దయ్యం నివాసం చేస్తుంది. ఇది ఎప్పుడు బయటపడుతుంది అంటే, ప్రియులారా, ఎప్పుడు బయటపడుతుందండి? చాలా మందిలో దయ్యాలు ఉంటాయి. ఈ దయ్యాలు ఉన్న వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగే వాళ్ళలో ఆ దయ్యం బయటపడేది ఎప్పుడంటే, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేదా దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాలు బయటపడుతూ ఉంటాయి కదండి, పవిత్రాత్మలు. అందుకనే బలహీనపరచు ఆత్మ అన్నారు పుట్టినట్లో. ఈ బలహీనపరచు ఆత్మ ఈమెలో ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉందంటే 18 సంవత్సరాల నుంచి ఉంది. ఈమె ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఈమె ఎందుకు వచ్చింది అక్కడికి? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చింది. కానీ ఈమెలో బలహీనపరచు దయ్యం నివాసము చేస్తుంది. ఇది ఎప్పుడు బయటపడుతుంది అంటే, ప్రియులారా, ఈ బలహీనపరచు ఆ దయ్యం ఎప్పుడు కార్యం చేస్తుందంటే, మనకేదైనా శోధన కలిగినప్పుడు, మనకేదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు, మనకేదన్నా ఎదురింపు వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఎదురింపు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రియులారా, ఈ బలహీనపరచు దయ్యం పనిచేస్తుంది. ఏమని పనిచేస్తుంది? ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకు పోతున్నాం, ఈ కష్టాలు పోవట్లేదు. ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, ఆదాయమే లేదు. ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, ఈ కష్టాలేంటి అని చెప్పినని చాలా మంది ప్రియులారా బలహీనతలోనికి వెళ్ళిపోతారు. ఏమండి, ఇదే ఏంటంటే నిరాశ. చాలా మందిని నిరాశ కృంగతీస్తుంది. నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చక్కగా పాటలు పాడుతున్నాను, నేను చక్కగా దేవుని వాక్యం వింటున్నాను, నేను చక్కగా సావాసానికి వెళుతున్నాను, ఏదో ఉన్న దాంట్లో కాస్త ఇస్తున్నాను, కానీ నాకు ఈ బాధలేంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ కష్టం ఏంటి? ప్రియులారా, మనందరిలో ఉన్న బలహీనత ఇదే. ఇది ఎప్పుడు బయటపడుతుంది అంటే, చెప్పాను కదండి, మనలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమండి ఇది బయటపడుతుంది. ఏమండి, అవును, ఒక్క మాట అనగానే నువ్వు ఎందుకు ఓర్చుకోవాలి? అవతల మనిషి ఆ మాట అంటే, కాబట్టి నువ్వు వ్యతిరేకం, అతను నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి నువ్వు ఒక పార్టీ, అతను ఒక పార్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఏం చేస్తుందంటే స్వాధీనం చేసుకుంటుందండి. ఫీలరా, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. అది ఆ బలహీనపరుచు ఆ దయ్యం లొంగ తీసుకుంటూ ఉంటుంది. ఏమండి, నిజమే ప్రియుల. ఈ లొంగ తీసుకొని ఏం చేస్తుంది? చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతచుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. ఎంత మాత్రం నిలబడలేకపోతుంది. ఏమండి, ప్రార్థన చేసుకుందామని అనుకుంటానండి, మోకరిస్తాను, నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏంటంటే శరీరం అణిచిపోతుంది కదండి. నిజమే ప్రియులారా, నిలబడలేం. కారణం బలహీనత. బలహీనపరుచు స్థితి. నిజమే ప్రియులారా, ముందే చెప్పారు యేసయ్య, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను,
మీరు ఇక్కడ నిలుచుండి కూర్చుండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేసుకోవడానికి ప్రభువారు వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎదురుపోయారు. ఎవరాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు నిద్రపోయారు. రెండోసారి వచ్చారు యేసయ్య, చూశారు. పేతురు, నా ప్రాణము మరణమవుతున్నంతగా వేదన పడుతుంది, ఒక్క గడి అయినా మేల్కొని ప్రార్థన చేయలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. మరలా వాళ్ళు వెళ్ళారు, యేసయ్య వెళ్ళారు, ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. పోనీ రెండోసారి అయినా అయ్యో బతిలాడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన చెమట రక్త బిందువులే కారుతుంది, మనం చూస్తున్నాం కదా, కొంచెం ఓపిక చేసుకొని ప్రార్థన చేద్దామని అనుకున్నారండి. ఇలా మళ్ళీ నిద్రపోయారు. ఈసారి మూడో మారు వచ్చారు. మూడో మారు వచ్చినప్పటికి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు యథావిధి నిద్రపోతున్నారు. ఏంటి పేతురు అంటే, ప్రభువా నిద్ర గమ్మేస్తుంది అయ్యా కదండి. నిజమే ప్రియులారా, నేను 4 గంటకి ఫోన్ అలారం పెట్టుకుంటా. 4 గంటలకు ఫోన్ అలారం మోగుద్ది, లేస్తాను, మోకరిస్తాను, ప్రార్థన మొదలు పెడతాను. ఎప్పుడు నిద్రపోతాను నాకే తెలియదు. కారణం ఏంటంటే శరీర బలహీన పరుచు స్థితి. పాప మహానుభావుడు నా మీద ప్రేమతో 4:50 కల్లా ఫోన్ చేస్తాడండి మార్కయ్య గారు. ఆ ఫోన్ శబ్దం వినగానే నేను మళ్ళీ కునుకులో పడిపోయానే అనుకొని మళ్ళీ లేచి సరి చేసుకొని మళ్ళా ఏమండి 2 మాటలు ప్రార్థన చేసుకొని కాన్ఫరెన్స్ మొదలు పెడతాం. ప్రతిదినం ఇలాగూ బలహీనపరుస్తూ ఉంటుంది. ఏంటి చెప్పండి? శరీరము. ఆత్మ సిద్ధమే కానీ ఏంటంట బలహీనత? నిజమే ప్రియులారా, ఏంటి బలహీనత? నిజమే, మన శరీర సంబంధమైన పరిస్థితులు, మన శరీర సంబంధమైన స్థితిగతులు, మన శరీర సంబంధమైన అనారోగ్యాలు మనల్ని ఆత్మీయంగా నిలబడనీయకుండా, చక్కగా ఎంత మాత్రమో నిలబడనీయకుండా బలహీనపరుస్తూ ఉన్నాయి. ఆ స్థితి చూచిన యేసయ్య ఏం చేశారండి? 12వ వచనం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, ఏం చేశారట? రమ్మని పిలిచారు. బాగా వినాలి. ఏం చేశారండి? రమ్మని. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. నిజమే ప్రియులారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఏమండి, మీకు ఏది ఇష్టమో అది నన్ను అడగండి. కాబట్టి మన పరిస్థితిని బట్టి, మన బలహీనతను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరికి రావాలి. మనం ప్రభు దగ్గరికి రావండి. పదే పదే ఈ మాటలు చెప్తూ ఉంటాను నేను. కొంతమంది మిస్కేమో నాకైతే తెలియదు, కోపడ్డా పర్లేదు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పక్కన వాళ్ళకి చెప్తాం, లేదా ఫోన్ చేసి బ్రదర్కో లేకపోతే పాస్టర్ గారికో చెప్తాం కదండి. ఇంకా విసుగు పుట్టినప్పుడు ఎవరన్నా నిన్ను ఏది మరీ నీరసంగా ఉన్నావు అని అంటే విసుగుతో వాళ్ళతో అంటాం, నేను చావలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నాకు అది ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు, అటు ఉద్యోగం సమస్య అయిపోయింది, ఇటు ప్రార్థన సమస్య అయిపోయింది, విసుగుతో మాట్లాడుతాం. కానీ నీ సమస్యలో నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? ప్రభువు చెప్పిన మాట గమనించారా? ఆయన ఆమెను చూచి రమ్మని పిలిచి, ఎక్కడ రావాలి? ఆయన దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నేను పదే పదే చాలాసార్లు చెప్తూ ఉంటాను, నీకు సమస్య ఉందా? నీకు ఇబ్బంది ఉందా? నీకు బలహీనత ఉందా? నీవు బలహీనపడుతున్నావా? పడిపోతున్నావా? జారిపోతున్నావా? నిలబడలేకపోతున్నావా? నీకు ఇబ్బందిగా ఉందా? ఏదైనప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు చెప్పాల్సింది ఎవరికో కాదు, వాళ్ళు ఎవరికో కాదు కదండి, ప్రభువుకు చెప్పాలి. అందుకని మొట్టమొదట నీవు దేవుని సన్నిధిలో మోకరిస్తాను. మోకరిస్తున్నారా? ఎందుకంటే పడిపోయే నిన్ను నిలబెట్టువాడు యేసయ్య. అందుకే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈ పూట. నరపుత్రుడా, చక్కగా నిలబడు. వంగిపోతున్నావు, బలహీనపడుతున్నావు, జారిపోతున్నావు. జారిపోవద్దు, నేనున్నాను. నా దగ్గరికి రా, ప్రభు పిలుస్తున్నాను. ఏమండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే అది లోకస్తునికి అనుకుంటాం కదండి. మనకి ఎన్నో భారాలు ఉన్నాయి. ఉద్యోగ భారం ఉంది, కుటుంబ భారం ఉంది, యవనస్తులకైతే చదువు భారం ఉంది, తల్లులకైతే పిల్లల భారం ఉంది, ఏమండి తండ్రులకైతే కుటుంబ భారం ఉంది. ఈ భారాలన్నిటిలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారండి? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఒక మాట చెప్పారు. ఏమని? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పాను. విన్నదా? నీవు ఆయన దగ్గరికి వస్తే, ఆయన సన్నిధిలో మోకరిస్తే మొట్టమొదటి మాట ప్రభువారు ఏమన్నాడంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఇందులో ఒక లోతైన అర్థం ఉందండి. ఏమిటా అర్థము అంటే, మనం చక్కగా నిలబడాలి అంటే దానికి ప్రథమంగా ఉపయోగపడేది ఏం చెప్పండి? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఒక్క మాట సెలవిస్తే చాలు. శతాధిపతి ఏమన్నాడండి? ప్రభువా, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడనో కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్మా, నా దాసుడు స్వస్థపడును అన్నాడు. ఆయన మాట, దేవుని మాట మనల్ని నిలబెడుతుంది. దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది. నిజమే ప్రియులారా, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం. విన్న వాక్యాలే, చదివిన వాక్యాలే. ఏదో వింటున్నాం, ఏదో చదువుకున్నాం, అక్కడ పెట్టేసి మన పనులు చూసుకుంటున్నాం. ఏం విన్నాం? ఇప్పుడు వినే మాటలే, కొత్త మాటలే లేవు కదా. నో, ఈరోజు ఏం విన్నావు? నీతో ఏం మాట్లాడాడు దేవుడు? ఎందుకు మాట్లాడాడు? ఆ మాట్లాడిన మాటలో దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన, అమ్మ, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగా. గమనించారా? మనం చాలా మంది ప్రార్థన చేస్తాం. ఏమండి, ఆ ప్రార్థన ఏదో గబగబా 2 మాటలు చేసుకొని, ఏమండి మంత్రాలు చదివి లేచిపోతే అది సంపూర్ణ ప్రార్థన కాదు. నీ ఒక సమస్యతో దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆ దేవుని ఆత్మ నిన్ను తాకాలి. దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు దేవుని ఆత్మ తాకిడికి నీలో బలహీనత పారిపోవాలి. అర్థమైందండి? ఎప్పుడైతే ఆయన ముట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆయన ఆమె మీద చేతులు ఉంచాడో, ఎలా ఉంది చెప్పండి? ఆమె చక్కగా నిలబడింది. అంతకుముందు ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేకపోయాను. ఇప్పుడు వాక్యం ఇచ్చినప్పుడు ఈ స్నేహితులతో మొదటి మాట, నువ్వు చక్కగా నిలవబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరికి రావాలి. ఏమండి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు ఆత్మ నిన్ను తాకాలి. ఎప్పుడైతే ప్రభు ఆత్మ నిన్ను తాకుతుందో దేవుని నామానికి స్తోత్రం, నీ బలహీనతలన్నీ తొలగిపోతాయి. నువ్వు బలంగా నిలవబడగలుగుతావు. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం విందామండి. చదువుమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం.
ఆ, ఉమ్, చాలమ్మా. నీవు మీరు నిలవబడుటకు కదండి, అదే మాట అక్కడ అంటున్నాడు. నిలవబడుటకును శక్తివంతులుగునట్టు. నిలబడే శక్తి కావాలి. నిలబడటానికి ఏం కావాలి చెప్పండి? నాలోటి ముసలోడు ఉన్నాడు అనుకోండి, మా ఒంట్లో ఓపిక అయిపోయింది, మోకాళ్ళు గుజ్జు అయిపోయింది. నిలబడాలంటే ఎంతసేపు నిలబడతాం చెప్పండి? ఒక అరగంట నిలబడితే ఉడికేస్తాం. కారణం ఏంటి? మా దగ్గర శక్తి లేదు, బలహీనం అయిపోతాం కదండి. కానీ ఆ నిలబడే శక్తి, దేవుల్లో నిలబడే శక్తి, దేవుల్లో నిలబడటమే కాదు, ఇక్కడ అంటున్నాడు చూడండి 12వ వచనం, ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల మందుల దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. మన ఆత్మీయ జీవితం ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం నిలబడటానికి బాబు అమ్మ ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? శక్తి కావాలి. నిలబడటానికి ఏం కావాలి అంటే శక్తి కావాలి. అర్థమైందండి? నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము చాలా గొప్ప పాఠం. ప్రభువారు ప్రేరేపిస్తే అన్నగారు దీని గురించి సవివరంగా మనం చెప్తారు. ఇందులో 7 విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన పాఠాలు. ఏమండి, ఏమేమి ఉన్నాయి? ఊరికే జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోతా. 14వ వచనం, ఎలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, 1 సత్యము, 2 నీతి అను మైమరువు తొడుక్కొని, 2 నీతి, 3 పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడుడి. ఏం కావాలి? సమాధాన సువార్తను సిద్ధ మనస్సు. ఏమండి? సిద్ధ మనస్సు కావాలి. ఏమండి? సత్యము, నీతి, సువార్త అనే సిద్ధ మనస్సు. తరువాత 16వ వచనం, విశ్వాసమును డాలు. ఏమండి? విశ్వాసమును డాలు. అంతేకాదు 17వ వచనం, రక్షణయను శిరస్థానం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఇవన్నీ దైనందినంగా ఆత్మీయ జీవితంలో మనకు కనబడే వెపన్స్. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మనం సత్యాన్ని కోల్పోతామో బలహీనం అవుతాం, నీతిని కోల్పోతామో బలహీనం అవుతాం. మనసు, సిద్ధ మనసు, దేవుని కొరకైన సిద్ధ మనసును కోల్పోతాము అంటే మనస్సు జారిపోతుంది. అందుకే గ్రంథకర్త అంటాడు కదండి, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తాలి. అవునండి, మన మనస్సు దేవుని మీద నిలబెట్టాలి. ఇలాగా ఇదొక సుదీర్ఘమైన ప్రసంగం. మంచిది ప్రియులారా, మనం నిలబడాలి అంటే 1 దేవుని యొద్దకు రావాలి, 2 ప్రార్థనలో దేవుని ఆత్మ తాకుడు మనకు కావాలి, 3వది సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుని దగ్గర స్థిరంగా నిలబడగలుగుతాం. అందుకనే ఈ 13వ వచనంలో ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడి, విన్నదా? చక్కగా నిలవబడింది ఆమె. 2వది, ఆ చక్కగా నిలబడ్డ ఆ వ్యక్తిని ప్రభు ఎక్కడ నిలబడమంటున్నాడు? ఒక మాట విందాం. నిర్గమకాండం
33వ అధ్యాయము 21వ వచనాన్ని విన్నామా? 21వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయము 21వ వచనం. నా సమీపమున స్థలమా. ఇక్కడ ప్రభువు మోషేతో చెప్తున్నాడు. మోషే ఏమడిగాడు? అయ్యా, నేను నిన్ను చూడాలి. నీ స్వరాన్ని వింటున్నాను కానీ నీ స్వరూపాన్ని చూడలేదు. కనుక నిన్ను చూడాలి. చూడటానికి నాకు అవకాశం అంటే నువ్వు సరిగా నిలబడితే కానీ నువ్వు నన్ను చూడలేవు. అదే కదా దాని అర్థం. ఎవరు అంటున్నారు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకులేడు. కారణం, ప్రతి మనిషి పాపే. రెండవది, నీవు నన్ను చూడటానికి నేను ఒక ప్రణాళిక చేస్తా. ఏం చేస్తానంటే, నా సముఖమున స్థలం ఉంది. ఆ స్థలం పేరేంటి? బండ. ఆ బండ మీద నువ్వు నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. ఆ బండ క్రీస్తు. క్రీస్తు మీద నిలబడాలి. క్రీస్తు మీద. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలు మీరు తీరిగ్గా చదవండి. అక్కడ అంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చుప్పు చెయ్యి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. 24వ వచనం. 26వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయక, ఏమండి, వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన వాడు బండ మీద కట్టుకుంటే, ఏమండి, జీవితాన్ని బండ మీద కట్టుకుంటే, జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నామా, ఇసుక మీద కట్టుకుంటున్నాం? ఇసుక అంటే కొన్ని రేణువుల యొక్క సమూహం. బండ అంటే ఒక్కటే, ద ఓన్లీ వన్ పర్సన్, ఒక్కడైన దేవుడు. ఆ ఒక్కడైన దేవుని మీద ఆధారపడాలి. ఏమండి, ఒక్కడైన దేవుడి మీద. నిజమే ప్రియుల, బయలు దేవత ఆరాధికులు ఉదయం మొదలుకొని సాయంకాల నైవేద్య వేళ వరకు కేకలు పెట్టారు. పేర్లు పెట్టి పిలిచాడు. ఎంతమందిని పిలిచి ఉంటారు? చాలా మందిని పిలిచారు. ఒకడన్నా రాలేదే అనుకొని బాధపడుతున్నారు. కత్తులు తీసుకొని కోసుకున్నారు, కేకలు వేసారు, అరిచారు, అలుపు వచ్చి పడిపోయారు. కానీ ఏలియా ఏం చేశాడండి? తన ఒక్కడైన దేవుని వైపు తన చేతులెచ్చి ప్రార్థన చేశాడు. ఆ ఒక్కడైన దేవుని మీద ఆధారపడాలి. నీవు కట్టేదైనా, నీవు పని అయినా, నీ పరిచర్య అయినా, నీ కుటుంబం అయినా, నీ జీవితం అయినా, నీ సమస్త కార్యాల్లో కూడా నీ పని దేని మీద కట్టాలి? క్రీస్తు మీద కట్టాలి. దేవుని మీద కట్టాలి. దేవుని మీద నిలుపుదల కలిగి ఉండాలి. నీవు ఆ బండ మీద ఉంటే నువ్వు పడిపోవు. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ ఆ ఇంటి పునాది ఎక్కడుందట? బండ మీద ఉంది. ఆ ఇంటి పునాది బండ మీద ఉంది గనక ఆ ఇల్లు పడలేదు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు పడిపోయింది. మనం ఎక్కడ కడుతున్నాం? మన ఆత్మీయ జీవితం దేని మీద ఉంది? మన విశ్వాస జీవితం దేని మీద ఉంది? మన కుటుంబ జీవితం దేని మీద ఉంది? మన సమాజ జీవితం దేని మీద ఉంది? ఆ పాస్టర్ గారు ఎప్పుడు నన్ను గురించి చెప్తారండి. నాకు ఆ సంఘానికి పాబుద్దే కావట్లేదండి. ఆ పాస్టర్ గారు ముఖమే చూడబుద్ధి కావట్లేదు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అంత వీక్నెస్ నీకు వస్తుందంటే, నువ్వు పాస్టర్ గారి కోసం వెళ్తున్నావు ప్రార్థనకి. నువ్వు వెళ్ళాల్సింది పాస్టర్ గారి కోసం కాదు, క్రీస్తు కోసం వెళ్ళాలి. దేవుని కోసం వెళ్ళాలి. నీవు దేవుని కోసం ప్రార్థన చేయాలి. నువ్వు కానుకిస్తే ఆడు తినేస్తాడేమో. ఏమండి, నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, సంఘ పెద్ద. నా జీవితంలో అంటే భార్య భర్త ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు. వాడి దశమ భాగం చాలా ఎక్కువ వస్తుంది.
ఆ దశమ భాగం తీసి ఇస్తే ఆ పాస్టర్ భార్య, ఆయన పిల్లలు చాలా మంది, ఒక 5-6 ఈ దశమ భాగం వాళ్ళు తినేస్తారేమోనని ఇదేం చేశాడు, బ్యాంకులో వేయటం మొదలు పెట్టాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏమయ్యా ఊరికి బ్యాంకులు వేసుకోవటం ఎందుకు, మా వాళ్ళకి ఇస్తే మేము వడ్డీ ఇస్తాం కదా అన్నారు. అయితే తీసి వడ్డీకి ఇవ్వడం మొదలు పెట్టాడు. అలా కొంతకాలం జరిగింది. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు పాపం. ఓ రోజు అక్కడ అకస్మాత్తుగా అర్ధరాత్రి గుండెపోటు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళారు. క్రిటికల్ అంటున్నారు. ఆ బల్ల మీద ప్రార్థన చేశాడు ఆయన. ప్రభువా, నా తప్పు క్షమించు, నీకు ఇవ్వాల్సింది నేను ఎవరికో ఇస్తున్నాను అనుకొని దాచుకున్నా, దాన్ని ఏదేదో చేశా, నా పొరపాటు, మొత్తం నేను నీకు ఇచ్చేస్తానయ్యా. లేచి ఇంటికి వచ్చాడు ఆయన. హాస్పిటల్లో నుంచి లేచి ఇంటికి వచ్చాడండి. గమనిస్తున్నారా? నువ్వెవరికి ఇస్తున్నావు? ఆడికి కాదు, ఆ భాష తప్పేమో, ఆ పాస్టర్ కాదు. ఎందుకంటే కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, ఆడికి ఇస్తాడు తింటాడండి, ఆ పిల్లలు తింటాడండి. ఏమండి, నువ్వు ఇవ్వాల్సింది దేవుడికి, నువ్వు ఇస్తున్నావు అనుకోవాల్సింది కూడా దేవునికి. కాబట్టి ఆ ఒక్క క్రీస్తు మీద నిలబడాలి నువ్వు. అలా నిలబడితే నువ్వు పడిపోవు. ఎందుకంటే నీ పని అయిపోయింది. నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఇయ్యి అన్నట్టు. ఎవరికి ఇస్తున్నావు? క్రీస్తుకి ఇస్తున్నావు. అయిపోయింది. ప్రభువా నీకు ఇచ్చేసా, నీ ఇష్టం. ఏమండి, అది సక్రమమో అక్రమమో ఆడు చూసుకుంటాడు. అక్రమం అయితే శిక్షింపబడతాడు, దేవుడే చూసుకుంటాడు ఆయన కదండి. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మనం ఎవరి మీద నిలబడుతున్నాం? ఎక్కడ నిలబడుతున్నాం? బండ మీద నిలవబడాలి. మూడవదిగా ఇంకో మాట చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని విన్నాం. త్వరగా సమయం అయిపోతుంది కదా. రాజుల మొదటి గ్రంథం చాలమ్మా. 17వ అధ్యాయం మొదటి వచ్చింది కదా. నిజమే. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. దేని మీద నిలబడాలి? బండ మీద నిలబడాలి, అనగా వాక్యం మీద నిలబడాలి. మూడో మాట ప్రియులారా, ఆ మూడో మాట ఏంటంటే సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎవరిని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుడైన యెహోవా జీవము తోడు. ఏమండి, ఇంకో మాట ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, నేను సర్వశక్తి గల దేవుడను, చాలండి. ఎక్కడ ఉండాలి? సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో ఎట్లా నిలబడాలి? నిందారహితుడుగా నిలబడాలి. ప్రభు అంటున్నాడు, చక్కగా నిలబడు. నీవు బలహాన్ని పడుతున్నావా? నా దగ్గరికి రా, నేను నిలబెడతా. ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? నా సన్నిధిలో నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో నిలబడ్డావో అప్పుడు ఏం చేస్తావు? నన్ను మహిమపరుస్తావు. నిజమే ప్రియులారా, ఇక్కడ ఏలియా ఏమంటున్నాడు? నేను ఎవరి సన్నిధిని నిలవబడ్డానో దేవుడైన యెహోవా జీవము తోడు నేను చెప్పే మాట ప్రకారం కాక వర్షమైనా మంచైనా కురవదు అన్నాడు. ఏమండి, నేను ప్రవచనం చెప్తున్నా, ఈ 2025 సంవత్సరంలో అంతమంది చచ్చిపోతారు, ఇంతమంది చచ్చిపోతారు. చాలా మంది విచిత్రమైన ప్రకటనలు చేస్తుంటారు.
ఎవరు చెప్పారయ్యా నీకు? నేను చెప్తున్నా, నాకు తెలుసు కాలజ్ఞానం. ఎలా తెలుసయ్యా నీకు? ఏమో. ఏమండి, అలా కాదు. నువ్వు ఎవరి సన్నిధిలో నిలబడ్డావు? దేవుని సన్నిధిలో. ఆ దేవుడు చెప్పిన మాట చెప్పు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. చాలా మంది సన్నిధిలో ఉండరు. ఏమండి, సన్నిధిలో ఉండరు. సన్నిధిలో ఉన్నా కానీ ఏం చేస్తారంటే, ఏమండి, పాటలు సేపు చప్పట్లు కొడతారు. పాటలు అయిపోయిన తర్వాత వాక్యం మొదలు పెట్టగానే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఉంటారా? ఎక్కడికన్నా వెళ్తారా? సమాధానం వచ్చేవారని చెప్పండి. ఏమండి, వాక్యం మొదలు పెట్టగానే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు చర్చిలో. ఇక్కడున్నట్ట? ఎక్కడున్నట్టు? నీవు సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువా, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. చాలమ్మా. అక్కడ ఇంకొక వచనం ఉంది. గురువు గారు ఉపదేశం చేస్తారు. ఏమని ఉపదేశం చేస్తారు అంటే, ఈసారి నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు చిత్తము ప్రభువా నేనున్నాననుము అంటే కదండి. ఉందమ్మా వచనం? 9వ వచనం. చాలమ్మా, 9వ వచనం ఈ తర్వాత చదువుకోండి. అక్కడ గురువు గారు అంటే ఈయన చిన్నపిల్లవాడు కదా, ఈ చిన్నపిల్లవాడు కనుక ఈయన గురువు ఉపదేశం చేస్తున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి, దేవునితో మాట్లాడటానికి గురువు గారు ఉపదేశం చేస్తున్నారు. దేవుడి దగ్గర నువ్వు నిలబడాలి, ఆయన మాట వినాలి అంటే నువ్వు ఇలా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన ఆత్మ తాకుడు కావాలి. ఆయన వాక్యం మీద నిలబడాలి. ఆయన సన్నిధిలో నిలబడాలి. ఎలా నిలబడాలి అంటే నిందారహితుడవై నిలబడాలి. ఇప్పుడు ఆ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, ఆయన స్వరం నీకు వినబడుతుంది. వినబడ్డప్పుడు ఏమండి, ఆయన చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సెల్ ఫోన్ తీసుకొని కూర్చొని, లేకపోతే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటే ఆయన చెప్పేదేదో నీకు అర్థమైద్దా? ఏమండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడాలి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడు మాట్లాడుతూ ఉండగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా గుసగుసలు ఆడుతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటాం. మనిషి అయితే ఇక్కడ ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. కానీ సన్నిధిలో ఉంటే ఆయన స్వరం వినబడుతుంది. సన్నిధిలో ఉంటే ఆయన చెప్పేది ఏంటో నీకు అర్థం అవుతుంది. సన్నిధిలో నిలబడితే, నిలకడగా ఉంటే, అందుకే ఆయన అన్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడితే నువ్వు బలపడతావు. ఏమండి, ఎప్పుడైతే యేసయ్య ఆమెను ముట్టుకున్నారు కదండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతను నీ విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడింది. చక్కగా నిలవబడి ఏం చేసింది చెప్పండి? దేవుని మహిమ పరిచింది. యథార్థంగా నువ్వు వాక్యం శ్రద్ధగా వింటే నీ సమస్యకు దేవుడు పరిష్కారం చక్కగా మాట్లాడుతుంది. చాలాసార్లు మనం వినాం. ఏమిటనుకుంటున్నాం అంటే ఎప్పుడు వినే మాటలు కదంటండి. అదే బైబిలు, ఏ మాటలు మా పాత వాళ్ళు చెప్పినవే ఈయన కొత్తగా వచ్చేది చెప్పేది ఏం లేదు, అది చెప్తున్నాళ్ళే అనుకుంటాం. కానీ నీలో ఉన్న సమస్యకు పరిష్కారం కోసం ఆయన దగ్గరకో, ఈ అక్క దగ్గరకో, ఆ పాస్టర్ గారికో, లేకపోతే ఈ పెద్ద ఆయనకో ఫోన్ చేసి చెప్పు అని అడుగుతాం.
కానీ ఈ సమస్యను పరిష్కరించి ఆయన దగ్గర నువ్వు కూర్చున్నా కానీ ఆయన చెప్పేది ఇంతే ఏమొస్తుందండి? నీ సమస్యకు పరిష్కారము వస్తుంది. ఏలి అనుభవం కలిగిన పెద్ద దైవజనుడు అయినా కానీ దేవుని మాటలు శ్రద్ధగా వినలేదు. అందుకని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏలీకి అనుమానం వచ్చింది. ఏలీ అడిగాడు, సమూయేలు, రాత్రి నువ్వు పండుకున్న తర్వాత ఎవరైనా నీతో మాట్లాడారా? మాట్లాడారండి. మీరు చెప్పమన్నట్టే చెప్పానండి. ఏం చెప్పారో చెప్పవా? ఓ పెద్ద ఆయన ఓ పిల్లాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే పిల్లోడు శ్రద్ధగా విన్నాడు, పెద్ద ఆయన శ్రద్ధగా వింటున్నా. ఎప్పుడైతే చెప్పారో ఏమండి, ఆయన చెప్పిన మాటలకు ఏలీ మనసు ఏమైపోయిందండి? బద్దలైపోయింది. తమలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు చెప్తూ వచ్చి సరిదిద్దుకున్నాడా? సరిదిద్దుకోవడానికి అవకాశం దొరకలా. ఎందుకంటే తన బిడ్డలు తన మాట వినరు. కనీసం సమూయేలుతో మాట్లాడినప్పుడన్నా ఆ మాటలు విన్న తర్వాత ఏలి సిద్ధపరచుకోవాలి. సరి చేసుకున్నాడా? లేదు. కాబట్టి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యు స్టాండ్. ఏమండి, నీవు అటెన్షన్తో నిలబడాలి, నువ్వు సరిగా నిలబడాలి, శ్రద్ధగా నిలబడాలి, శ్రద్ధగా వినాలి, మనస్సు పెట్టి వినాలి. ఎప్పుడైతే నువ్వు అలా చక్కగా నిలబడతావో నీవు మహింపరుస్తావు దేవుణ్ణి. ఎందుకండి, ప్రభువా నా సమస్యకు పరిష్కారం చెప్పావు, నా లోపాన్ని చూపించావు, నేను సరి చేసుకుంటాను ప్రభువా. దేవుని నామాన్ని ఈ పూట దేవుడి సన్నిధిలో నీవు నిలబడ్డావా? ఐదో మాట, నీవు చక్కగా నిలబడి దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి? దేవుని పక్షంగా నిలబడాలి. అందుకే దానియేలు గ్రంథం, సమయం అయిపోయింది, పరిగెత్తున్నా, 10వ అధ్యాయం 21వ వచనం చివరి లైన్లో అంటాడు, నా పక్షమున నిలబడిన వాడు అంటాడు. ఎవరి పక్షానండి? నా పక్షమున. ఏమ్మా, అదే కదా అక్కడ ఉంది. ప్రభు పక్షమున నిలబడ్డాడు. ఎవరు చెప్పండి? ఎవరండి? మిఖాయేలు దూత మాత్రమే. నా పక్షమున నిలబడిన వాడు మిఖాయేలు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళేమో ఆ గుంపు అయ్యారు, ఒకళ్ళేమో ఈ గుంపు అయ్యారు, ఒకళ్ళు ఆ గుంపు అయ్యారు, ఒకళ్ళు కేసు చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో పిటిషన్ వేస్తున్నారు, ఏమండి, ఇంకొకళ్ళేమో ధర్నాలు చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో గొడవలు పడుతున్నారు. అర్థమైందండి? దేవుని పక్షాన నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. అలా నీవు దేవుని పక్షాన్ని నిలబడితే ఏమండి, దేవుని పక్షాన్ని నిలబడితే ఏమండి, దేవుడు నీ పక్షాన పోరాడు. ఇప్పుడు చదవండి, ముగింపులోకి వద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం. చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయి. మీరు నిల్చోండి, మీరేమి గెలుపులు కావద్దు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ముందుకు పోదామంటే ఎర్ర సముద్రంలో మునిగి చస్తారు. పోనీ వెనక్కి తిరిగి వెళ్దామా? ఐగుప్తు సైన్యం వస్తుంది, వాళ్ళు చంపేస్తారు. ఏమండి, పెద్దోళ్ళు అంటారు, ముందు నొయ్యి వెనక గొయ్యి కదండి. ఇటు పోయినా సావే, పరిస్థితి తేడాగా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? గగ్గోలు పెట్టి వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, నువ్వెందుకు తీసుకొచ్చావయ్యా? తీసుకొచ్చి మాకు ఆడ సమాధులు లేవని ఆడికి తీసుకొచ్చావా? మేము చచ్చి ఆడు మమ్మల్ని సమాధిలో ఉన్న పెట్టి వాళ్ళు ఇప్పుడు ఏడాడ పెడతారు. వాళ్ళు ఐగుప్తీయులు వస్తే ముక్కలుగా నరికేస్తారు, సమాధులు కూడా దొరకవు,
సముద్రంలో పడ్డాం అనుకో, చేపలు తినేస్తాయి. మాకు ఈ గతి పట్టించావు, పనికిమాలినోడా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎందుకంటే భయం. ఒక్కోసారి సమస్యలకు భయపడి, శోధనలకు లొంగిపోయి, బలహీనతలకు లొంగిపోయి మనం ఏం మాట్లాడతామో కూడా అర్థం కాదు. ఏమండి, నేను ఇదివరకు చెప్పాను అనుకుంటా. ఒకసారి మా తల్లిగారు, మాకంటే సీనియర్, చాలా కాలం ప్రభువుని నమ్ముకున్న తల్లి, ఒకసారి కోపం తట్టుకోలేక, నేను నరకానికి పోయినా పర్లేదు రా అంది. అదేంటమ్మా, నరకానికి పోవడం నీకు ఇష్టమా అన్నాను. ఎందుకంటే కోపం వచ్చేసింది ఆమెకి. ఆ కోపంలో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాదు కదండి. నిజమే. కాబట్టి ప్రియులారా, మనం నిలబడాలి. అందుకని అంటున్నాడు, మీరు నిలుచుండి చూడుడి. మీరు నిలబడండి. మీరు దేవుని పక్షాన గనక నిలబడితే ఏం జరుగుతుందండి? దేవుడు నీ పక్షాన పోరాడు. సమస్య ఏదైనా కానీ అది మనుషులకు అసాధ్యమే. జరుగుద్దా? జరగదేమో. నిజమే ప్రియులారా. నిన్న సోమవారం 2 దైవ సేవకులను తీసుకెళ్ళాను నేను. ఆ మందిరం స్థలంలో పని జరుగుతున్న దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, అన్నా ఇంత పెద్ద పని పెట్టుకున్నావు, నీకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు చేయగలవా? ఒక ఆయన, నేను చేయలేనని కదంటయ్యా ఇంత బాగా కన్నీరు పెడుతున్నాను అని అంటే, మళ్ళా అదే వ్యక్తి అన్నాడు, మేము మొట్టమొదట ఖాళీ స్థలంలో ప్రార్థన చేసినప్పుడు కనీసం బోరన్నా వేయగలనో లేదో అని కన్నీరు పెట్టావు, నీకు గుర్తుందా? బోర్ వేసిచ్చావు, మోటార్ వేసిచ్చావు, గుంటలు తీపిచ్చావు, పిల్లలను కూడా పోతిచ్చావు, ఇంత పని చేసిచ్చావు కదా, ఇంకా ఎందుకు అనుమానపడతావు? నిలబడు దేవుని పక్షాన. దేవుడు నీ పక్షాన కార్యమో చేస్తాడు. హృదయం ఓరట అనిపించింది కదండి. భయంలో మనం కుంగిపోతాం చాలాసార్లు. బాబు అమ్మ, నీవు దేవుని పక్షాన నిలబడితే ఏం చేస్తాడంట? యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. అందుకని ప్రియులారా, దేవుని పక్షాన నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. అలా నిలబడ్డప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 7వ మాట ఏంటంటే, జక్కయ్య గారు ఒక మాట అంటున్నాడు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త అండి 19వ అధ్యాయము 8వ వచనం. చదువు. చాలమ్మా. జక్కయ్య నిలబడి చెప్పాడా, కూర్చొని చెప్పాడా? నిలబడి చెప్పాడు. ఎక్కడ నిలబడ్డాడు? ప్రభువారు ఎదురుగా నుంచున్నాడు. జక్కయ్య పాపి అయిన వాడు, జక్కయ్య మోసగాడు, జక్కయ్య ధనాపేక్ష గలవాడు. అటువంటి వాడు ప్రభువుని ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకుని ప్రభు ఎదుట నిలబడి ప్రభు సన్నిధిలో నిలబడ్డప్పుడు ప్రభువారు అన్నారా, అబ్బాయి నువ్వు పాపం చేశావు, నువ్వు సంపాదించిందంతా బేదలకు పంచిపెట్టు అని చెప్పారండి? లే. ఎందుకంటే మోషే గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు. ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ప్రభు సన్నిధిలో నిలబడితే ఏమండి, మన పొరపాట్లు కనబడతాయి, దానికి సొల్యూషన్ కూడా కనబడుతుంది. అందుకే అన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వాళ్ళందరికి ఇచ్చేస్తా, బీదలకు నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా. ఎప్పుడైతే ఆ జక్కయ్య నిలబడి తన పొరపాటు సరిదిద్దుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డాడో అప్పుడు అన్నాడు యేసయ్య 10వ వచనంలో కదండి, ఏమన్నాడండి? ఇతడునో అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నిజమే పిల్ల, అద్భుతమైన మాట. ఏంటి మన యొక్క వాక్యం చెప్పండి? నరపుత్రుడా, నీవు చక్కగా
నిలవబడు. అవును ప్రియులారా, చక్కగా నిలబడాలి. దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలి. నీవు చక్కగా నిలబడితే, అసలు ఆ ఆశ నీలో నిలబడితే, అక్కడ ప్రియులారా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఆయన అంటాడు యేసుకేలు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుమో, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అని యెహోవా నాతో అనగా ఆత్మ నన్ను నిలవబెట్టెను. అర్థమైందండి? ప్రభువు నిలబెట్టాడు. ప్రభువు చెప్పాడు. గొప్ప మర్మాలు చెప్పాడు. గొప్ప అద్భుతాలు చేయించాడు. ఈ పూట వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో కూడా నువ్వు జారి పడకుండా, నువ్వు పడిపోకుండా, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నిజమే, ఎన్నో ఎదురుపులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. నువ్వు మొయ్యలేవు, నువ్వు నడవలేవు, నువ్వు జారిపోయే పరిస్థితి అయినప్పటికీ నువ్వు అటు ఇటు చూడొద్దు. దేవుని వైపు చూడు. దేవుని ఎద్దకు రా. దేవుని మీద ఆధారపడు. దేవుని వాక్యం మీద నిలవబడు. దేవుని సన్నిధిలో నిలవబడు. దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. నీవు దేవుని పక్షాన్ని నిలబడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. అందుకోసం సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రభు సన్నిధిలో చక్కగా నిలవబడితే బలమైన వ్యక్తిగా, ఒక ఆయుధంగా ఆయన నిన్ను వాడుకుంటాడు. లేకపోతే నిష్ప్రయోజకుడు అవుతావు. అందుకనే యేసు ప్రభువారు కూడా శ్రమలలో తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు కదండి. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతోనూ, ఏమండి, కన్నీళ్లతోనూ, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయడం ద్వారా శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు ఆయన. నిజమే ప్రియులారా, శ్రమలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, ప్రభువును జ్ఞాపకం చేసుకో. అందుకే పేతురు రాసిన పత్రిక, ఇందాక నేను చెప్పిన మాట, హెబ్రీ పత్రిక 5:7 ఉంది. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 2వ అధ్యాయం 20-21 వచనం మీ తర్వాత చదువుకోండి. యేసు కూడా మీ కొరకు శ్రమపడి మీకు మాదిరి ఉంచిపోయాడు. మనకు దారి చూపించాడు. ఆయన వైపు చూసి మనం ముందుకు సాగాలి. ఆయన ఎలా బాధపడ్డాడు, ఎలా శ్రమపడ్డాడు, ఎలా నిలబడ్డాడు, ఎలా కార్యం జరిగించాడు, ఎలా జయము పొందాడు. మనం కూడా మన విశ్వాస జీవితం పడిపోకుండా, జారిపోకుండా, బలహీనపడకుండా ప్రభు వైపు చూస్తూ విశ్వాసములకు కర్తయ్య కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుట కొరకై ప్రభు మనకు సహాయపడింది. ఎందుకంటే ఆయన నిన్ను నిలవబెట్టుకోకు శక్తిగల రక్షకుడు. ఎక్కడుందన్నమాట? ఏమండి, ఎక్కడుందన్నమాట? దేవుని వాక్యంలోనికి రండి. హెబ్రీయులకు రా. యోధా పత్రిక కాదు, పుట్టిల్లకుండా యోధ రాసిన పత్రిక చదవండి. పుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా ఆమె ఇక్కడ నిలవబెట్టుటకు శక్తిగల రక్షకుడు ఉన్నాడు మీకు. ఆయన కూడా సాతాను శోధించింది, ఆయన కూడా పడదోయాలని చూసింది, దాన్ని గెలిచాడు ఆయన. అందుకే ప్రభువారు అన్నారు యోహాను సువార్త 16:33 ఏమన్నారండి? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. కదండి. పడిపోవద్దు, జారిపోవద్దు, బలహీనపడద్దు, నీరసపడద్దు, విసుక్కోవద్దు. దయచేసి ప్రభు మీద ఆధారపడండి. ప్రభు వైపు చూడండి. ప్రభువులో చక్కగా నిలబడండి. ప్రభు నీతో మాట్లాడు. నీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తాడు. నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏంటి మన వాక్యం?
నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అలాగూ దేవుని సన్నిధిలో స్థిరంగా చక్కగా నిలబడుటకు ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.